పారిపోతున్నారు కాలేజ్ గేట్ దగ్గరనే. సో మేము ఇంకా వాళ్ళని ఏమీ మాట్లాడలేదు, వాళ్ళతో సంప్రదించకుండా డైరెక్ట్ కాలేజ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్లో చెప్పలేదు ఇట్లా ఈ 2 months నుంచి అమ్మాయిలు నన్ను ర్యాప్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇన్స్టిట్యూషన్లో వెళ్ళినప్పుడు ఫాదర్ అదే అన్నారు, మా దృష్టి వరకు రాలేదు ఇన్సిడెంట్, కాకపోతే అమ్మాయి చెప్పాల్సి ఉంది, మీ వరకు వచ్చింది ఇన్సిడెంట్ అంటే మేము చెప్పాము, మేము ఇట్లా హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చామండి అని చెప్పి. అప్పుడు అక్కడ వెళ్ళి మాట్లాడాము ఫాదర్తో. ఫాదర్ అన్నారు మేము చూస్తాము. మేము అప్పుడు అక్కడ ఆర్టికల్స్ గురించి చెప్పామన్నమాట. 499 and 500 ఈ ఆర్టికల్స్ ద్వారా చట్టరీత్యా నేరము. అమ్మాయి మైనర్ ఉండని, అబ్బాయి మైనర్ ఉండని వాళ్ళకి బోస్టన్ హాస్టల్కి పంపించాల్సి ఉంటుంది ర్యాగింగ్ చేస్తే. సో అక్కడ వెళ్ళి 2 days వెళ్ళి మేము మాట్లాడితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. ఆ అమ్మాయి అసలు కాలేజ్కే వెళ్ళనన్నది, ఇంట్లో లంచ్ చేయట్లేదు, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడట్లేదు. అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. మేము వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేశాము. అప్పుడు అనుకున్నాము, ఓహో మాకు ఈ ఐడెంటిటీకి ఇంత విలువ ఉంది, ఒక లైఫ్ని సేవ్ చేశాము మేము. లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకునేది, ఆ పరిస్థితికి వచ్చింది అమ్మాయి. ఎవరికి చెప్పుకోలేక పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఏమంటారో అని. ఆ అమ్మాయి కూడా ఎలా ఉన్నారంటే, ఒక అమ్మాయి అందులో ఇంటర్నేషనల్ బాస్కెట్ ప్లేయర్, ర్యాగింగ్ చేసిన అమ్మాయిలో ఒక అమ్మాయి. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే హై ఆఫీషియల్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారో, నేను వెళ్ళి చెప్తే ఇంట్లో ఏమంటారో, వాళ్ళు ఏమంటారో అన్నట్టు ఆలోచించి మన వరకు వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాము. ఆ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను అనుకున్నాను అప్పుడు, ఈ ఐడెంటిటీ కార్డుకి ఉన్నంత పవరు ఏ కార్డుకి పవర్ లేదు. మనం ఒక